రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం బదనాకల్ గ్రామంలో మరియు వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన పంటను పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముస్తాబాద్ మండలంలోని బదనాకల్ గ్రామం మరియు వెంకట్రావుపల్లి గ్రామంలో సుమారుగా 1800 ఎకరాల భూమిలో వరి నారు వేశారని, దానిలో నిన్నటి వడగండ్ల వానకు సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగిందని, మొన్నటి వరకు పంటలకు నిరందే పరిస్థితి లేకుండా కష్టపడ్డ రైతులకు ప్రకృతి విపత్తుగా వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగండ్ల వానకు 500 ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో. మరి రైతులు ఎకరానికి 25,000 సుమారు 25 నుండి 30,000 లాగోడు పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు. మరి పొట్ట దశలో ఉన్నది చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున. మరి ప్రకృతి కన్నెర చేసినా కానీ పాలకులు ఏం చేస్తున్నారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము. గత 10 సంవత్సరాల నుండి అధికారంలోకి ఉన్న పాత ప్రభుత్వం ఎన్నడూ రైతుకు నష్టం జరిగినా కానీ అంచనాలు వేసుడే తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించదేసి వాళ్ళకు ఆ పరిష్కారం ఏదైతే ఉన్నదో అది రావాల్సిన దాకా వేచి చూసినా కానీ అది రాని పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకునే ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా సాయం చేసిందని అడుగుతున్నాం. ఈరోజు 12వ ప్యాకేజీ కంప్లీట్ చేసినట్టయితే మరి ముస్తాబాద్ ప్రాంత రైతాంగానికి కొంత నీటి సమస్య లేకుండా ఉంటుండే. మరి ఇక్కడున్న శాసనసభ్యుడు ఏం చేస్తుండో అని అడుగుతున్నాం. ఈరోజు మా శాసనసభ్యుడికి ఏమున్నా కానీ డీలిమిటేషన్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే, ఎన్ని ఎంపీ స్థానాలు అయితే, అధికారంలోకి ఎట్లా రావాలి, అధికారాన్ని ఎట్లా అనుభవించాలి అన్న ఆలోచన తప్ప మరి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి 9వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే వీర్నపల్లి, గంభీరావుపేట మండల ప్రాంత రైతులు బాగుపడతారు. మరి 12వ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్న ముస్తాబాద్ ప్రాంత రైతులు బాగుపడతారు అన్న ఆలోచన కూడా లేదు. లిక్కర్ స్కాములు చేయాలా, డిలిమిటేషన్ల అధికారాల కోసం నిన్న తమిళనాడు పోయి అక్కడ మీటింగులు పెట్టుడు. మరి ఈరోజు రైతులను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాం. ఎప్పుడైనా కానీ అంచనా పంట నష్టం వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి రాసుకుపోయేటప్పుడు రైతులు ఎగబడి రాయించుకుండే తప్ప వాళ్ళకు నష్టపరిహారం వచ్చిన దాఖలు లేవు. మరి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఈరోజు ఏదైతే బదనకల్ గ్రామంలో 500 ఎకరాలు నష్టం జరిగిందో వాళ్ళందరికీ పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఊకోదని చెప్తున్నాం. మన రైతుల పట్ల ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుంది. నిన్నగాక మొన్న రాయించెరు వీర్నపల్లి కాడ నీళ్ళ బొట్టు లేక పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉండే. మరి నిన్నగాక మొన్న గంభీరావుపేటలో పెద్ద కాలువ నుండి నీళ్లు రాక రాత్రులు రైతులు అక్కడ పడుకునే పరిస్థితి ఉండే. మరి ఈరోజు నష్టపోయే రైతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమాను అమలు చేస్తున్నది, మరి ఆ ఫసల్ బీమాను గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాది మీద 5 నెలలు అయినా కానీ ఫసల్ బీమాను ఇక్కడ కొనసాగించలేకపోతున్నది. మరి ఎందుకు? మీ ఉద్దేశం ఏంది? మీ 2 పార్టీలకు రైతులను మోసం చేసుడే లక్ష్యమా? మరి రైతుల సేవ చేస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నాయి? పంటల కోసం నీళ్ళు ఇయ్యరు, నీళ్ళు ఇస్తే కొనుగోలు ఉండదు, కొనుగోలు ఇస్తే ధర ఉండదు. అదే రకంగా ఈ రకంగా నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా నష్టం చేస్తున్నది. మరి రైతన్ననే వీటన్నిటికీ బాధపడాలా, రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలన్నా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా? తప్పకుండా ఇప్పుడు మేము రాంగ దారిలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు, అంచనాలు వేసుకుంటున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం అంచనాలు వేసుడికే పరిమితమైంది. మరి మీరు కూడా అదే తోవాలని నడుస్తారా? మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా? ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా. మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మాది బదనకల్ విలేజ్. నా పేరు నల్లగోపాల్. బదనకల్లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ, వాటర్ సోర్స్ తక్కువ. కాలువలు 2 కాలువలు ఉంటాయి. రంగనాయక సాగర్ కాలువ ఉంటుంది 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో, 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో మల్లన్న సాగర్ కాలువ ఉంటాయి. బదనకల్ మాత్రం కాలువలు రాలేదు. 10 ఇయర్స్ నుండి కూడా రాలేదు, ఇప్పటి వరకు ఒక్క బొట్టు కూడా రాలేదు బదనకల్ విలేజ్కి. కాలువల కాడికి ఒక 2 నెలల నుండి తిరిగినా కూడా కాలువలు రాలేదు. ఈ కాలువలు రాక కరెంటు ప్రాబ్లం కొద్దిగా ఉన్న నీళ్ళతో పంట పండించుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల రాళ్ళు పడి నష్టపోతుంది. ఆ కాలువల గురించి పట్టించుకునే నాయకుడు సరిగ్గా లేడు, ఊళ్ళో లేడు. ఈ మండలంలో కూడా బదనకల్కు 2 రకాల కాలువలు ఉన్నాయి. రంగనాయక కాలువ ఉంది, మల్లన సాగర్ కాలువ ఉంది. కాలువ నీళ్ళు కూడా ఇంతవరకు ఊళ్ళకు
2 నెలలు కాలువల చుట్టూ తిరిగినా ఇంతవరకు రాలే ఊళ్ళో కాలువ. ఈ ఉన్న వాటర్ తోటి కష్టపడి తెలంగాణ పొద్దున్నాక బాయిల కాడ పంట పండించుకుంటే ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ ఉన్న పంట నష్టం జరుగుతుంది. 50% ఏవో ఒక్కొక్క వరి చేనులో రాళ్ళ వర్షానికి వడ్లు రాలిపోయింది. అది కోస్తే కూడా మిషన్ ఖర్చులకు సరిపోవు డబ్బులు. ప్రభుత్వాలకు పోతే ఏ ప్రభుత్వం కూడా పడించుకోవాలి ఇప్పటివరకు కూడా. 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో రంగనాయక సాగర్ ఉంది, 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో మల్లన్న సాగర్ ఉంది.